జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి అదేమంటారు దాన్ని ఏమో అంటారు, నాకు కూడా తెలియదు. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? ఎందుకు జరుపుకుంటాం? అన్నాడు 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? కాలేజీలో జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం? ఎందుకు జరుపుకుంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది కాబట్టి. ఓకే, అంటే 26 జనవరి అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది కాబట్టి ఆ రోజు జరుపుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం, 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే కాబట్టి. రిపబ్లిక్ డే 26 జనవరి రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ వచ్చిందండి, అందుకే జరుపుకుంటున్నాం. అంతే. థ్యాంక్ యూ. ఏంది 26 జనవరి ఎన్ని జరుపుకుంటారో చెప్పు. గణతంత్ర దినోత్సవం కాబట్టి జరుపుకుంటాం. అదే గణతంత్ర దినోత్సవం అంటే ఎందుకు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే గణతంత్రం అంటే రిపబ్లిక్. రాజ్యాంగం ఏంది రిపబ్లిక్ అంటే ఏంది? రాజ్యాంగం ఏర్పరచుకొని మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకోవడం వల్ల 26 డేని జరుపుకుంటాం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే కాబట్టి జరుపుకుంటాం. అంటే రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అని అంటే స్వాతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. ఓకే, 26 జనవరి అంటే ఇండిపెండెన్స్ డే. అంటే ఇండిపెండెన్స్ డే అంటే ఏంది? ఎందుకు జరుపుకుంటాం అసలు? మనకు ఆ రోజు అంటే కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి. మరి రిపబ్లిక్ డే అంటున్నావా, ఇండిపెండెన్స్ డే అంటున్నావా? ఇండిపెండెన్స్ డే. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ రోజు నుంచి అమలుకి వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ. రిపబ్లిక్ డే అంటే తెలియదు 26 జనవరి అంటే రిపబ్లిక్ డే 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి రిపబ్లిక్ డే అంటే జెండా అందరం ఏం చేస్తాం మీ కాలేజీలో? రిపబ్లిక్ డే చేస్తాం, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. ఓకే, ఏ క్లాస్? బీటెక్. మీరు అయిపోయింది ఇందాక. 26 మీరు అయిపోయింది ఇందాక. 26 అయిపోయింది ఇందాక. 26 అయిపోయింది ఇందాక. 26 జనవరి అంటే రిపబ్లిక్ డే అంటే అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన వాడికలకు వచ్చిన రోజు. రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంది? ఆ రోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. ఎందుకు చేస్తారు ఫ్లాగ్ హాస్టింగ్? మన జాతీయ గీతం అవి జాతీయ గీతం మాత్రం చేయాలి. చేస్తాం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం మన దేశంలో? డెమోక్రటిక్ ఇండియా అయినందుకు, డెమోక్రటిక్ కంట్రీ అయినందుకు. అంతేనా? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే కాబట్టి. రిపబ్లిక్ డే అంటే ఆ రోజు మనకి ఏమంటారు, డెమోక్రటిక్ కంట్రీ వచ్చింది. డెమోక్రటిక్ కంట్రీ. నాకు నో కామెంట్స్ అంకుల్. 26 జనవరి జరుపుకుంటాం. క్యా వల్ల 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం అంటున్నా. తెలుగు हिंदी में तेलुगु 26 जनवरी करना बोले तो फ्रीडम मिला अपने गांधी जी में 26 जनवरी ఏం చదువుతున్నారు? क्या पढ़ रहा है? MPC क्या पढ़ रहा है? कितने कक्षा? मैं इंटर फर्स्ट 26 जनवरी बोले तो उसको पूछो मैं बोलता हूँ. నమస్తే మేడం, 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? చెప్పండి ఎవరన్నా 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు? మేడం నమస్తే. అరే ఇంతమంది ఒకరు కూడా డేర్ చేయలేరా? ఎందుకు జరుపుకుంటాం చెప్పండి. చెప్పండి ఎవరు? చెప్పు. అరే 26 జనవరి నన్ను అడుగు చెప్తారు. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రండి ఎనీబడి.
26 జనవరి ఎందుకు చేసుకుంటాం? I celebrate because we got our we formed our constitution. We celebrate Republic Day. It is a constitution formation day. ఇప్పుడు ఎన్నో అవుతుంది? This is 750. Yes. Well, that's also what immediately means we can't respond, isn't it? And everyone should participate with showing their feeling of nationalism towards their country and remember all the people who has given life to get this free independence for our country. And after we got our independence, we framed our constitution, and this is the occasion we are celebrating since we have formed this constitution. As B.R. Ambedkar was the leader to form this constitution. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఇది మన కాన్స్టిట్యూషన్ 19 నవంబర్ 1960 అంబేద్కర్ నెహ్రూ గారు అది మనం ఏమంటారు డిక్లేర్ చేసాం ప్రజాస్వామ్యం. అది డిక్లేర్ చేయగానే మనం జనవరి 26కి సెలబ్రేట్ చేసుకోవడం అంటే మన కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా. ఇంకా మనం ఇండిపెండెన్స్ డే మన స్కూళ్ళలో ఎంత బాగా జరుపుకుంటాం. 26 జనవరి గురించి చెప్పండి. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం అంటారా? అంటే మన కాన్స్టిట్యూషన్ రాసిరు కదా సార్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటియాలి అట్లా. అంబేద్కర్ గారు ఫస్ట్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాశారు అంబేద్కర్ గారు. ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే ఆ రోజు. రిపబ్లిక్ డే అంటే మనకి ఆ రోజు మనకి అంటే మనం ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనమాట. మనకు ఆగస్ట్ 14th వచ్చినా సరే 14th నైట్ ఇచ్చినా సరే మనం ఆ రోజు నుంచి కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పరచుకున్నాం కాబట్టి ఆ రోజు నుంచి జరుపుకుంటాం. నమస్తే సార్. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? బాగా జరుపుకుంటాం. అంటే ఎందుకు జరుపుకుంటాం? గణతంత్ర దినోత్సవం వల్ల. అంటే ఒక మాట, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మనకు ఫస్ట్ సెలబ్రేషన్ రావటం, స్టార్టింగ్ స్వతంత్ర ముందర వచ్చేదాన్ని జరుపుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఓకే. రిపబ్లిక్ అంటే ఇండియా ఏమంటారు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. స్వాతంత్రం వచ్చిన రోజు అంటారా? కాన్స్టిట్యూషన్ రాసినందుకన్నా అంటే ఏంది అసలు? మన రూల్స్ రెగ్యులేషన్స్ అన్న. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపు. అంటే ఎందుకు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినందుకు ఆ రోజు థ్యాంక్ యూ. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే. అంటే 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి రిపబ్లిక్ డే. ఎందుకు జరుపుకుంటాం? కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది కాబట్టి. థ్యాంక్ యూ. ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం మన దేశంలో? రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం. అంటే ఏమనుకున్నా? ప్లీజ్ నాట్ ఇంట్రెస్ట్. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? స్వాతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం కాబట్టి జరుపుకుంటారు. అదే ఎందుకు? మనకు కొత్తగా రాజ్యాంగం వచ్చిందిగా, మనకు రాజ్యాంగం రచించినందుకు ఆ రోజు మనం ఏమంటే మన కొత్త రాజ్యాంగం వచ్చింది అంటే మన స్వేచ్ఛ మన స్వతంత్రం అనమాట. అందుకోసం మనం జరుపుకుంటాం. థ్యాంక్ యూ. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? తెలియదన్న అది కాన్స్టిట్యూషన్ డే. ఓకే. అంటే అది ఇండియా ఎట్లా నడవాలనేది ఆర్టికల్స్, రూల్స్, షెడ్యూల్స్. 488 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ రోజు అమలైన ఆ రోజు అంటే 2 years 11 months 9 days దానికి అంత టైం పట్టింది. 18 days. సేమ్ టు సేమ్. అరే ఎందుకు జరుపుకుంటాం? మామూలుగా చెప్పాలా నేను బాగానే జరుపుకున్నాను. నేను ఆ 10th. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి. ఏం చేస్తారో చికెన్ మటన్ తింటాం అంతే, ఇంకేం లేదు. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి మనకి 1929లో కాంగ్రెస్ సమావేశం జరిగింది.
దాని గురించి అని చెప్పేసి మనకు సంపూర్ణ స్వతంత్రం రావడం కోసం 26 జనవరి జరుపుకుంటాం. 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి అంటే 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? 26 జనవరి ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే సార్ మాకు. రిపబ్లిక్ డే అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నవంబర్ 30న ఇంప్లిమెంట్ చేశారు మన కాన్స్టిట్యూషన్ వాళ్ళు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల మనకు జనవరి 26 నుండి మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టారు. అందుకు రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం.